ఏందిరా ఏదో మూలకుండక నాకు ఎదురుగా వస్తే నాకు గిరాకీ లేదు, ఏమి లేదు, నీకు ఒక పిల్ల లేదు, చెల్ల లేదు, నాకేమైనా గిరాకీ అవుతుందారా? అరే నాలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపి నన్ను అవమానిస్తాను కదరా, ఏదో ఒక రోజు నువ్వు కూడా అవమాన పాలవుతావురా. సరే ఏమండి లేవండి, ఇంకెంతసేపు పడుకుంటారు? లేవండి, చాయ్ ఇస్తా, లేవండి. అబ్బా ఏంటిదే? లేవండి, ఇంకెంతసేపు పడుకుంటారు? చాయ్ ఇస్తానంటే. అబ్బా జమున, ఇంకో గంట సేపు అనుకుంటాను. లేవండి ప్లీజ్ అండి, తెల్లారింది ఎప్పుడు. సరే, హర హర మహాదేవ శంభో శంకర. ఎంత ముట్టుకున్నదే. చాలు చాలు, లేవండి, చాయ్ ఇస్తానంటే. అబ్బా అబ్బా చెల్లె లేచిందో లేదో ఒకసారి ఫోన్ చేయాలి, ఏం చేస్తాను. రింగ్ అవుతాను, ఇంకా లిఫ్ట్ చేసుకోలేదు. సెల్లో కడబెట్టి మా అక్క వేస్తుంది కదా ఫోన్. అక్క ఇప్పుడే లేచిందే. ఇంకా లేచినాక ఏముంటుంది, ఇల్లు ఆకిలి మొత్తం ఉడవాలి కదా. సరేనే అక్క, మళ్ళీ వేస్తా పందిరిన తర్వాత. పొద్దున లేపితే చాయ్ ఇచ్చడానికి దిక్కు లేదు. ఎందుకు అత్త అట్లా మాట్లాడతాను? నీకు లేనా నేను చాయ్ ఇచ్చడానికి? నా కొడుకు 10 సంవత్సరాల పిల్లలే పిత్తి లేదు నీకు, ఎందుకు బతుకుడు? నువ్వు బతుకుడు ఎందుకు? ఆ కొడుకు పెళ్లి చేస్తా మళ్ళా. నీ పిల్లలు లేరు, కానే కారు పిల్లలు. కట్టుండు. ఎందుకు అత్త అట్లా మాట్లాడతాను?
జమునా ఏమైంది? ఏడుతాను ఎందుకు? నాదా అండి తప్పు చెప్పండి. ఆ దేవుడు మన పిల్లలు అయిపోతే నాదా అండి తప్పు. అసలు ఏం జరిగిందో చెప్పు. మీ అమ్మ నన్ను ఇష్టం ఉన్నట్టు తిడుతుందండి పిల్లలు లేరని. చూడు జమునా, ఈ రోజు కాకపోతే మనకు రేపైన పిల్లలు ఉంటారే, నువ్వు ఎందుకు ఇంత బాధపడతావు? అమ్మ తిడతాదా నిన్ను? పిల్లలు లేకపోతే నేనేం చేస్తా అండి? సరే నువ్వు బాధపడకు, నేను అమ్మకి చెప్తా. నువ్వు బాధపడకు, కూర్చో, నువ్వు కూర్చో. అమ్మా అమ్మా ఏంటి? ఏంది అమ్మా? ఎందుకే తిడతాను? పిల్లలు కాలేదని తిడతాన్నా. పిల్లలు కాకపోతే ఏందమ్మా? ఏం కాకపోతే రేపు పుడతారమ్మా? పుడతారా నమ్మకం ఎట్లా? అమ్మా ఆ దేవుడు భగవంతుడు పిల్లలు ఇస్తలేదు, ఏం చేయమంటావే? ఇయ్యకుంటేనైతే కాకుంటేనైతే నడుతుంది అది. అమ్మా నువ్వు ఇంకోసారి జమునుడేమో అన్నావనుకో, నేను ఊకోనమ్మా. సరే ఏమనపో, నీ ఇష్టం, నువ్వు అన్నీ అదే చేసుకుంటా. నేమన్నగా నురికత్తాను కోపానికి, ఇక మాట్లాడుడే లేదు. మాట్లాడకుండా నా మీదకి ఎవరికి వస్తాను? ఏం మాట్లాడతా నేను? ఏం మాట్లాడతా ఇష్టం ఇక. అక్కేం చేస్తుందో ఫోన్ చేసి మాట్లాడదా. ఏమైందే? భయం అన్నాడా? మరి ఎందుకు ఏడుతున్నావే? దానికి ఏడుతానా అనే? సరేలే, నేను 2-3 రోజులు వస్తా. సరేనే మరి. అబ్బా నేను మార్కెట్ వేస్తా. వెళ్ళినండి. గుట్టి ఏమన్నా కావాలనా? కిలో చింతపండు మునపేట తీసుకురండి. సరే నేను పోయి పట్టున్నా. వెళ్ళండి. ఏందిరా ఇప్పుడేనా రావడం? ఇప్పుడు నేనే మీ దగ్గరికి వస్తానని బయట పోతున్నావు కదా. ఇగో మీ అక్క మార్కెట్ పోయి నూనె చింతపండు తెమ్మని చెప్పింది, పోతాన్నా. ఏ సంగతి బాగుంది? మంచిగానా? అరే అంత మంచిది కానీ ఏంద్రో నిన్నే గుర్తుకొచ్చినమాట, అప్పుడే దిగబడ్డవేంద్రా? మా అక్క కొంచెం బాధలు ఉందని ఏమో అన్నమాటగా మా అక్కని. అరే నేనేమన్నా అంటున్నారా మీ అక్కను? మీ అక్క అంటే నాకు ప్రాణమే కాదురా. మరి ఎట్లా అంటానురా? అయితే నేను మార్కెట్ పోయి మనకు మందును కూర కూడా తెస్తా, మీ అక్కకి చెప్పు. ఇంకేంది పోయి అదొకటి మాట్లాడుకుంటుంది. అన్నం తిన్నావా? అక్క చేస్తానా ఇట్లా? అరే తమ్ముడు ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చినావా? నిన్ననే కదా నీ గురించి అనుకున్నది, అప్పుడే వచ్చేసావా? అనుకునే ఆదేశం లేదు, నేను వచ్చేస్తా. రారా తమ్ముడు ఇంట్లోకి. ఇంట్లో అందరు బాగున్నారా తమ్ముడు? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? అమ్మ అంటే నేను బాబుకి టాబ్లెట్ ఇస్తాను పోవాలి. సరే అక్క, నేను పోయేస్తా మరి. సరే రా, జాగ్రత్త. కాల్ చేయి మరి.
ఎవరు నాన్న నువ్వు? అదేంది ఎవరు లేరా? ఇగో నాన్న. పైసలు వద్దు సార్, దీంతో అన్నం పెట్టాను సార్. నా ప్రాణాలు కాపాడు. మా ఇంటికి వస్తావా నాన్న? ఆ దేవుడు నిన్ను పంపించున్నాను. మన ఇంటికి పోదాం. ఏమైందండి? ఏమైంది నాన్న? చెప్పండి, ఏమైంది మీకు? కళ్ళు తిరిగి కింద పడ్డాడు. అయ్యో, ఎలానండి? రండి మెల్లిగా, మెల్లిగా రండి, నెమ్మదిగా నడవండి. ఏమైందండి? సడన్ గా కళ్ళు తిరిగినాయి. కళ్ళకు చీకటి వచ్చింది. కింద పడ్డా. ఎక్కడి నుంచి వచ్చిండో వీడు. పక్కనున్న బోరింగ్ కాడ నీళ్లు తెచ్చి నా ముఖం మీద కొట్టి నన్ను బతికిచ్చింది. ఏమి మనకి ఎలాగో పిల్లలు లేరు కదా, దేవుడే వీని పంపించిండే. వీని పెంచుకుందామే. సరేనండి. నాన్న అని పిలువురా. మళ్ళొక్కసారి పిలువురా. సరేనండి. నా భర్త ప్రాణాలు కాపాడినావు. ఆ దేవుడే నిన్ను పంపించిండు. నువ్వే నా కొడుకువి. ఆ దేవుడిచ్చిన కొడుకువి నువ్వే, నువ్వే. ఏమి ఈయనకి ఒక మంచి పేరు పెట్టేది. ఆ దేవుడే కదండి మనకు పంపించింది. ఈశ్వర్ అని పెట్టండి. ఒక మంచి పేరు చెప్పినవి. ఈశ్వర్. అరే అరే, ఈ రోజు నుండి నీ పేరు ఈశ్వర్. ఈశ్వర్. ఏమే దేవుడిచ్చిన కొడుకే ఈశ్వర్. ఆ దేవుడే పంపించాడండి.